హలో గైస్, వెల్కమ్ టు మీ అని ఉన్న ఛానల్ అనమాట. ఈరోజు అయితే మళ్ళీ మనం ఆడబోతున్నాం. మీరు 15 లైక్స్ చేస్తారనుకుంటున్నా, కానీ మీరు చెయ్యలేదు, అందుకని కొంచెం వీడియో లేట్ అయింది. సో ఈరోజు మళ్ళీ ఆడదాం. ఈసారి మళ్ళీ చేయండి గైస్. ఈసారి అయితే లైక్ చేయాలి. నేను విలేజ్ ఎత్తుకుతా అని చెప్పానుగా, ఇది కదా మన వరల్డ్. ఇప్పుడు లోడింగ్కి చాలా సేపు పడుతుంది, తెలిసిందే కదా గాయస్. వెయిట్ చేయాలి, తప్పదు. కానీ మీరైతే లైక్ చేయలేరు గాయస్. పైన ఎపిసోడ్కి ఫస్ట్ ఎపిసోడ్కి కూడా నేను ఎలా తేగలను చెప్పండి కంటెంట్? మీరు అట్లా వేయకపోతే సరే. లోడింగ్ అయితే అవుతుంది, చూద్దాం. ఈ ఎపిసోడ్కైనా చేయండి గాయస్. 15 లైక్స్ నేను అడిగింది. నేను 2,000 అడగలే కదా గైస్, ఓన్లీ జస్ట్ 15 లైక్స్ అంతే. దానికి కూడా మీరు ఇట్లా చేస్తే కష్టమే. మళ్ళీ తొందర లైక్ కొట్టండి గైస్. లోడింగ్ చాలా సేపు అవుతుంది. ఓకే, లోడింగ్ అయిపోయింది. చేసాం మనం. ఆ కొండపైకి వెళ్దాం గైస్. నేను ఫిక్స్ అయిపోయినా ఆ కొండపైకి వెళ్ళాలని. అంతే, వెళ్ళిపోదాం. అసలు సన్ఫ్లవర్స్ దొరకట్లేదు గాయస్. విలేజ్ ఎత్తుకుదామంటే నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన, గుర్తుందా? సీక్రెట్ సన్ఫ్లవర్స్ ఎత్తుకుతే మనకేం దొరుకుతుంది? విలేజ్ దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక్క సన్ఫ్లవర్ లేదు. ఇక్కడ ఇది ప్లేన్స్ ఉంది గాయస్, అందుకనే వచ్చాను. పైన ఎపిసోడ్ చూసినట్టయితే తెలుస్తుంది మనం విలేజ్ ఉండాలి అని కోరుకుంటున్నాం. కానీ ఎప్పుడు ఫారెస్టే గాయస్. ఇక్కడైతే ఇటు ఫారెస్ట్ ఉంది. సరే గాయస్, వెళ్దాం. తొందరగా వెళ్దాం. ఫుడ్ ఉంది కదా, అసలు తినలేదు. మనకి అందరిబాటు తక్కువ ఉంది, తినేసినాం. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఏమి బాగుందిగా, ఎంటర్టైన్మెంట్ లాగానే. షర్ట్ గాస్ ఇక్కడ ఉంటాయి తెలుసు నాకు. సో మనం ఇప్పుడు అట్ట వెళ్ళాలి. వస్తున్నాడు. లేకపోతే విలేజ్ ఏమొద్దు, మనం ఇట్లా కట్టుకుందామా? కామెంట్ చేయండి గాయస్. మనం ఆ కొండపైకి వెళ్ళాలి. ఈ కొండపైకి కానీ గేమర్స్కి అయితే, వేరే గేమర్స్కి అయితే ఇట్లా వెంటనే ఇట్లా వీడియో ఓపెన్ చేయగానే దొరికేస్తుంది గైస్. అది అర్థం కాదు, ఇట్లా దొరుకుతుంది వాళ్ళకి. షర్ట్ నైట్ అవుతుంది, పండుకోవాలి తొందరగా. పైన ఉంటాయి తెలుసు నాకు. సో బెడ్ వేసి పండుకుందాం. ఓకే, విలేజ్ ఎత్తుకుదాం కదండి. విలేజ్ దొరకడానికి చాలా కష్టం, కానీ గేమర్స్కి అయితే ఇలా వీడియో స్టార్ట్ చేయగానే దొరికేస్తుంది. మనం వేరే ఐలాండ్కి వెళ్దాం గైస్. ఇక్కడైతే దొరకదు, అస్సలు దొరకదు. నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇక్కడ విలేజ్ దొరకాలని. అందుకే వేరే ఐలాండ్ వెళ్దాం. ఐలాండ్ ఉంటాయి, చూద్దాం గైస్. చూద్దాం. అరే అంతే చేసాం. మళ్ళీ నాకు ఎందుకు సేమ్ ఐలాండ్కి వచ్చినట్టుంది, కానీ చూద్దాం విలేజ్ ఎక్కడ. పంప్కిన్స్ కూడా దొరకలే గైస్ మనకైతే. పంప్కిన్స్ దొరకలే, ఏం దొరకలే.
మినిమం సమ్ ఫ్లవర్స్ కూడా దొరకలేదు గైస్. చాలా దారుణం ఇదైతే. మేము విలేజ్ ఎత్తుకోవడానికి నా విలేజ్ దొరికినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకేనా గైస్? వద్దులేండి, ఇట్లానే ఉండని. మళ్ళీ మీతో మాట్లాడకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు మీకు. ఈ కొండ పైకి వెళ్దాం. అవునండి. ఓ మై గాడ్, చిన్న మేక. ఓ మై గాడ్, ఇంత పెద్ద కేవా. ఒక్కండి కాదు, అక్కడ ఐరన్ ఉంది. పదండి పదండి వెళ్దాం. ఇంత పెద్ద కేవా, అక్కడ కూడా ఐరన్ ఉంది గాయస్. ఐరన్ అగ్గండి, అక్కడ కూడా ఉంది. ఇప్పుడు మనం కేవ్ అగ్గండి కింద కూడా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడ చూసినాం ఐరన్? ఎక్కడ చూసాము మనం? ఎక్కడెక్కడ చూసాం గైస్. అది ఒకసారి చూసేద్దాం. కన్నే కదా చూసింది మనం. ఇక్కడ ఐరన్ ఇక్కడ ఉంది, కనిపించింది గైస్. మనం ఏం చేద్దాం? ఐరన్ మనకు పోయిన ఎపిసోడ్లో కూడా దొరికింది. ఇప్పుడు కిందికి దిగుదామంటారా? సరే దిగుదాం. ఆ వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఎట్లా మళ్ళీ పైకి వెళ్ళేది? షట్, ఇవి తవ్వకుండా వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ గైస్ చూడండి, ఇక్కడ పడితే అంతే, ఇంకా అంతే. ఇంచ అయితే కింద పడతాం మనం. ఓకే, ఇటు వెళ్దాం. అక్కడ ఉంది వాటర్, కానీ మళ్ళీ వాటర్ ఫ్లో దగ్గర నుంచి పైకి రావాలి గైస్. అది ఇప్పుడు టాస్క్. వాటర్ బయటికి నూకేస్తుంది. వచ్చేసాం కిందికి. ఐరన్ చాలా ఉంది ఇక్కడ. ఈ ఐరన్ అంతా కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఉంది కింద. ఓకే, ఐరన్ వచ్చేసింది. ఇంకా అక్కడ ఉంది. ఎట్లా వచ్చింది కదా, కలెక్ట్ చేసుకొని వెళ్దాం. గాయస్, బుడ్డు సాంబి వస్తున్నాడు గాయస్. 1 అటాక్ డ్యామేజ్ చాలా గాయస్. చచ్చిపోయాం గాయస్. ఓ షట్ గాయస్, ఇప్పుడు రీస్పాన్ అక్కడెక్కడ అవుతాం గాయస్. ఇప్పుడు ఎట్లా చేయాలి గాయస్? క్రియేటివ్ వెళ్ళాలా? షట్. సరే గాయస్, మనం ఈ వరల్డ్ లక్ ఇవ్వలేదు, అందుకని కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం గాయస్? ఇంకా మళ్ళీ కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం గాయస్. ఈ వరల్డ్కి తర్వాత పేరు గాయస్. ఫస్ట్ అయితే వెళ్దాం. ఈసారి మంచిగా విలేజ్లో స్పాన్ కావాలని కోరుకోండి గాయస్. ఆరైతే సాడ్, లిటరలీ మన బెడ్ అన్న పెట్టుకోవాల్సింది. అక్కడ జాంబీలు ఉన్నాయని అసలు నాకు కనిపించలేదు గైస్. నేను అది ఐరన్ ఉంది కదా, మైండ్ చేయడానికి వద్దాం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ లోడింగ్ కావాలంటే చాలా టైం. ఈసారి ఎట్లయినా మంచి విలేజ్లో స్పాన్ కావాలని కోరుకోండి గైస్. విలేజ్లో స్పాన్ కావాలి. ఈసారి విలేజ్లో స్పాన్ కావాలి.
ఏం లేదు గాయస్, గ్లిచ్ అయిందంతే. ఓకే చూసింది. ఓ షట్, మన ఇక్కడ స్పాన్. ఇప్పుడు ప్లేన్స్ ఎతకాలంటే కష్టం. మళ్ళీ ఇంకో వరల్డ్ క్రియేట్ చేయను గైస్, లేకపోతే ఇక్కడనే ఎత్తుకుదామా వేరే వరల్డ్. నేనైతే ఇక్కడనే ఎత్తుకుదాం అనుకున్నా. మై గాడ్, మళ్ళీ అట్లనే పోయినసారి. కానీ ఇక్కడ అయినా ఉంది గాయస్, ఏం చేద్దాం. సరే ఇట్లా పెద్ద ఇట్లా రూయిన్ లాగా ఉంది. అక్కడ ఐరన్ ఉంది. ఫస్ట్ అయితే నాకు ఈ ఐరన్ ఇవి ఏం వద్దు గాయస్, నాకైతే ఫస్ట్ ప్లేన్స్ కావాలి, ప్లేన్స్లో విలేజ్ కావాలి అంతే గాయస్. లేకపోతే నేను ఆల్రెడీ కనిపెట్టిన విలేజ్కి వెళ్దామా గైస్. అంటే వేరే వరల్డ్స్ చూసారు కదా మీరు, నేను ఎప్పుడైతే కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నా కింద ఉన్నాయి కదా గైస్, దాంట్లోనే ఏదో ఒక వరల్డ్కి వెళ్దామా గైస్. లేకపోతే చెప్పండి గైస్ ఈసారి కామెంట్ సెక్షన్లో. గాయస్ ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, గేమర్స్కి అయితే. ఓ షట్, స్నో ఉంది ఇక్కడ. మనం స్నో ఏరియాకి వచ్చాం, ఇక్కడ బతకడం చాలా కష్టం. కానీ స్నో ఏరియాలో విలేజెస్ ఉట్టిగా దొరికిపోతాయి. గ్యాస్ పోలార్ బియర్ ఇది కొట్టింది అనుకో అంతే మన పని. గాయస్ అక్కడే ఉంది గాయస్, అక్కడికి వెళ్దాం. రూయిండ్ గాయస్, రూయిండ్ కట్టుకొని ఎండుకి వెళ్ళిపోదాం గాయస్. ఏమంటారు గాయస్? ఇక్కడ లావ్ ఉంటుంది తెలుసు, పక్కా నాకు తెలిసి లావ్ ఉంటుంది. కానీ చెస్ట్ ఎక్కడ ఉంది? చెస్ట్ ఇటు సైడ్ ఉంది గాయస్. గోల్డెన్ యాక్ట్ దొరికింది, ఇది దొరికింది, ఫ్లింట్ దొరికింది, హార్స్ ఆర్మర్ కూడా దొరికింది గాయస్. నాకు కానీ ఇప్పుడే వద్దు ఫ్లింట్ స్టీల్ కావాలి నాకు. ఓకే ఈ మ్యాప్ వచ్చి ఇది కాదు, ఇది తీసుకెళ్దాం. ఒక్క నిమిషం అయితే ఇక్కడ ఈ బ్లాక్ తీసుకో. చూసారా ఇట్లా అవుతుంది. అరే ఇక్కడ అంతా మ్యాగ్మా ఉంది గాయస్, ఇక్కడ తవ్వుదాం. ఓకే బ్లాక్స్ వచ్చాయి. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి దాని తర్వాత క్యాక్ తీసుకొని యా గాయ్స్. షట్, మైన్క్రాఫ్ట్ వాడు ఎప్పుడు ఇట్లనే పెడతాడు గాయ్స్. ఇప్పుడు ఇది తీయరాదు మనకి, అక్కడ ఉల్ఫ్ ఉంది. సరే గాయ్స్ మనం అయితే ఇంకా వెళ్దాం ఇక్కడ నుంచి. ఈ వాటర్లో పడితే మళ్ళీ బయటికి రావడం చాలా చాలా కష్టం. షార్ప్నెస్ ఫార్చ్యూన్ ఉన్నంత వేసింది. నైట్ అయితే మన దగ్గర బెడ్ కూడా లేదు. అమ్మాయి గ్యాస్ ఓషన్ దొరికింది, ఇంకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓషన్ దొరికింది.
నాకు ఇదంతా వద్దు, నాకు ప్లేన్ కావాలి. అది పద, ఎందుకు మునిగిపోతున్నావు? పద గాయస్, మనకి హెల్త్ కూడా లేదు గాయస్. ఈ చేపల్ని చంపుతాం. అరే ఏదో చేప మనకి కావాలి. అరే అసలు దొరకట్లే గాయస్. గాయస్ నా హెల్త్ అయితే ఇక్కడ ఉంది. తొందరగా ఈరోజు ప్లేన్ దొరకాలి. సరే గైస్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఇంకా వాళ్ళు క్రియేట్ చేద్దామా వద్దా చెప్పండి గైస్? లేకపోతే ఇట్లనే కంటిన్యూ చేద్దామా? గాయస్ చాలా టైం అయిపోయింది గాయస్. మనం ఎత్తికి డాల్ఫిన్స్ కూడా నా వెనకాల వస్తున్నాయి గాయస్. డాల్ఫిన్ని కిల్ చేస్తే మనకి అది వస్తూ ఉంటుంది గాయస్. ట్రై చేద్దాం గాయస్. ట్రేడెంట్ గాయస్, ఇక్కడ ట్రేడెంట్. మనకి ఫుడ్ లేదు, మనం ఫాస్ట్ గీతలేము. ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? 1 2 3 4 గాయస్. ఇది కూడా దొరకలేదు గాయస్. నేనైతే ఒక నిర్ణయానికి వచ్చేసిన, నెక్స్ట్ ఇంకో వరల్డ్ క్రియేట్ చేద్దామని గాయస్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే పక్కా అసలు వరల్డ్ చేంజ్ చేయకుండా ఉందాం గాయస్. ఈసారి అయితే ఇదే లాస్ట్ వరల్డ్ గాయస్ మనకి రెడీ చేసేది. ఇప్పుడన్నా మనకి విలేజ్ వచ్చేటట్టు చూడు. లేకపోతే ఇప్పుడు మనకి ప్లేన్స్ వచ్చింది అనుకో గాయస్, నేను ఆఫ్లైన్లో ఎతికి నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తా గాయస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎతుకుతా విలేజ్. ఏం లేదు గాయస్, లోడింగ్ ఎక్కువసేపు అవుతుంది కదా గాయస్, అందుకని. లోడింగ్ ఇంతసేపా గాయస్? లోడింగ్ స్పీడ్. మా ఫ్రెండ్స్ ఫోన్లో అయితే లోడింగ్ చాలా స్పీడ్ అయిపోతుంది గాయస్. తొందరగా లోడింగ్ కావాలి. అమ్మాయి ఎప్పుడన్నా లోడింగ్ అవుతుంది గాయస్. ఇంకొంచెం అయితే అయిపోయింది. అర్రే మన స్పాన్ ఎంత దరిద్రంగా ఉందంటే చాలా దరిద్రంగా ఉంది గాయస్. సరే గాయస్, మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడనే విలేజ్ ఎత్తుకుతా గాయస్. లేకపోతే ఇగో ఇక్కడ ఓషన్లో స్విమ్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎత్తుకుదాం గాయస్. ఓకేనా గాయస్? బాయ్ బాయ్.